విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి సినిమా గోట్. ఇంతకుముందు బీస్ట్ సినిమాతో వచ్చినటువంటి విజయ్ తదుపరి చిత్రం కోసం చాలా కొత్తగా డిఫరెంట్గా హై ఎండ్లో ఈ సినిమాని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సో టైం ట్రావెల్ కథతో సిద్ధమవుతున్నటువంటి ఈ మూవీలో విజయ్ రెండు విభిన్నమైనటువంటి పాత్రలలో కనిపించబోతున్నారు. సో అందులో ఒకటి 18 ఏళ్ల యంగ్ లుక్ కూడా ఉందట. సో ఈ లుక్ కోసం ఏజ్ రెడ్యూస్డ్ టెక్నాలజీని గ్రాఫిక్స్లో వాడుతున్నారట. సో ఈ లుక్ కోసమే కోట్లల్లో ఖర్చు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో వెంకట్ ప్రభు కథలంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సో ఈ మూవీలో కూడా విజయ్ కోసం అలనాటి విభిన్నమైనటువంటి కథాంశాన్ని ఎంచుకొని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే పార్టీని ప్రకటించి రాజకీయాలకి వస్తానంటే కూడా ఆయన తెలపడంతో ఆ రాజకీయ కార్యక్రమాలతో కూడా బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథాంశం కాస్త ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్కి జోడీగా నటిస్తుంది. అలాగే ప్రశాంత్ ప్రభుదేవ, స్నేహ, లైలా లాంటి స్టార్ కాస్టింగ్ కూడా ఈ మూవీలో ఉంది. అయితే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రీసెంట్గా చనిపోయినటువంటి ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో విజయకాంత్ మనందరికీ తెలిసిందే, తాజాగా ఆయన మరణించారు కొద్ది రోజుల క్రితం. అయితే విజయకాంత్ని గెస్ట్ రోల్లో ఈ సినిమాలో చూపించాలని అనుకుంటున్నారట చిత్ర యూనిట్. కంప్లీట్గా గ్రాఫిక్స్ సీజ్లో విజయకాంత్ క్యారెక్టర్ని సృష్టించి ఈ మూవీలో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో యమదొంగ సినిమాలో మనం చూసాం, అక్కడ రాజమౌళి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సీనియర్ ఎన్టీఆర్ పాత్రని రీక్రియేట్ చేశారు. అయితే అది ఒక పాటకు మాత్రమే పరిమితం చేశారు. కానీ గోట్ సినిమాలో ఈ యొక్క సినిమాలో విజయకాంత్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందట. 1990 బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి కథలో విజయకాంత్ క్యారెక్టర్ని చూపించబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ఇప్పుడు విజయకాంత్ క్యారెక్టర్ని సృష్టించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే విజయకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారట. ఒకవేళ అలా విజయకాంత్ క్యారెక్టర్ని కనుక సృష్టించి ఈ మూవీలో పెడితే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చేటువంటి అవకాశం ఉంది.